జీవితంలో పవన్ కళ్యాణ్ సినిమా రాదురా, ఇదే నా చివరి ఆఖరి శ్వాస ఛాన్స్ అన్నట్టు కొట్టాడు. నెంబర్ 1 సుజీత్ డైరెక్టర్. ప్రభాస్కి ఎలాగో మాకు పవన్ కళ్యాణ్కి మేము కోరుకున్నాడు 100కి 1000 రెట్లు ఇచ్చాడు. ఎలివేషన్ అన్నాడు. తమనని ఏం దాకా కొట్టాడు కానీ మ్యాక్సిమం దాకా కొట్టాడు. ఏం చెప్తారు? కళ్ళు మూసుకొని కాలర్ ఎగరేసుకొని థియేటర్కి వెళ్ళండి. మీరమ్మ జై కళ్యాణ్ బాబు అని చొక్కాలు చెప్పుకొని బయటికి రాకపోతే ఆకలి ఫ్యాన్స్ కి 12 సంవత్సరాల ఆకలి ఈ ఒక్క రోజులో ఈ ఒక్క సినిమాతో షట్రశోపేతమైన వింతు భోజనం. ఫుల్ మీల్స్ లాంటివి. ఎందుకలా అంటే వాళ్ళు ట్రాల్ చేస్తారు కాబట్టి కొంచెం మారిపోతారు. ఈ షో చూస్తే వాళ్ళు మరి ట్రాల్ చేయడం మానేస్తారు. క్రిటిసిజం అనేది అసలు పవన్ కళ్యాణ్ వేరన్నా, పవన్ కళ్యాణ్ వేరు, ఆయన స్థాయి వేరు, అది పవన్ కళ్యాణ్ సినిమా. నిక్కర్లు వేసుకొని వచ్చిన వాళ్ళు క్రిటిసైజ్ చేసినంత మాత్రాన పడిపోయే స్టార్డం కాదు, పోయే సినిమా కాదు ఇది. పొట్ట నిండా పెట్టింది, ఇంటికి పోతే బిర్యానీ పెట్టింది, అంతగానో చేసింది. అసలు తమంతా ఎలివేషన్ చేశాడా? వేరే కొన్నిదల తమన్ ఇమ్రాన్ హాష్మి ఇస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్యా. ఎలా పట్టారో నాకు తెలియదు. హీ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దట్ రోల్. చూస్తారా మొత్తం అడుగుతున్నారు. ట్రోలర్స్ ఏం పని లేదు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి సినిమా స్టార్ట్ అవుతుంది ట్రోల్ చేస్తున్నారు. సో అది కామన్ అయిపోయింది. జస్ట్ లీవ్ అబౌట్ ద ట్రోలర్, జస్ట్ ఎంజాయ్ ద పవర్ స్టార్ మేనియా. బ్యాంగ్ నాకు తెలిసి నెక్స్ట్ 10 years లో ఇంకా ఏ సినిమా ఈ సినిమాకు ఉన్న ఇంటర్వెల్ బ్యాంగ్ రీచ్ అవ్వలేదు. క్లైమాక్స్ లో పార్ట్ 2 అన్నది అంటున్నారు కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది? అది పార్ట్ అనేది రివీల్ చేయాలో లేదో, ఎందుకంటే నేను చేయలేను, రివీల్ చేయలేదు. అసలు నువ్వు వెళ్తావు ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక ఫ్యాన్ ఫీలింగ్ తో వస్తావు బయటికి. నువ్వు వేరే కన్ను మీద జానీ అని ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు సీన్ ఉంటుంది బ్రో. అసలు నరకడం నరుకుతాడు బ్రో. ఎవరు పనికిరాడు అసలు. మాస్టర్ కూడా తలకాయలు లేచిపోతాయి. మందిని గాలి రప్ప రప్ప తలకాయలు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు వేణుమాధవ్ అంటాడు 25 గాలి దడా దడా అని. పవన్ కళ్యాణ్ 25 మంది గాలి దడా దడా నరుకుతాడు. ఇదంతా ఈ వారం అంతా ఓజీ ఫెస్టివల్ నడుస్తుంది. సినిమానే హైలైట్ బ్రో. చిన్న ముక్క అయితే చెప్పేది నువ్వు మొత్తం సినిమానే హైలైట్. సినిమా అంటే అన్ని కలుస్తాయి కదా, 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. అవన్నీ హైలైట్ కాబట్టి చెప్తున్నా. సినిమాలో మైనస్లు చాలా ఉంటాయి బ్రో, అవన్నీ ఏం చూస్తాను చెప్పండి. ఉంటాయి చాలా మైనస్లు, మనం చెప్పకూడదు ఇంకా. ఎందుకంటే సినిమా ఎవరు కలిసి తెలుసుకోండి. ఇంకా అంటే ఏవి ప్లస్లు ఏవి మైనస్లు మీరే. కలెక్షన్స్ ఎట్లా ఉండబోతుంది? కలెక్షన్ మనకి ఎందుకు బ్రో, నా 800 తీసుకున్నారు, అది ఒకటి ఉంది, మిగిలిన నాకు తెలియదు మరి ఎంత వస్తాయి.
అకిరా ఎంట్రీనా ఇక్కడ థియేటర్లో అయితే ఉంది, లోపలికి లేదు. ఇక్కడికి వచ్చారు కదా థియేటర్. కాదు ఇప్పుడు డైరెక్టర్ ఏదైతే మాట ఇచ్చాడో ఒక ఫ్యాన్ బాయ్గా ఆ మాట నిలబెట్టాడు. ఫ్యాన్ బాయ్గా అయితే అతను ఎలా చూడాలనుకున్నారో మేము ఎలా చూడాలని అలాగే చూపించాడు. అదైతే మేము చెప్పగలం. అంటే యాక్చువల్గా సాహోలో స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దీనిలో స్క్రీన్ ప్లే ఓకేనా, అందరికి అర్థమయ్యేలా ఉందా? సాహో అనేది ఇంకా అతను చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అలాగే మనం ఎక్స్పెక్టేషన్ వల్ల పోయింది అనుకుంటున్నాను. బట్ ఇది వరకు అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మీకు తెలిసిందే కదా, గత 6 సినిమాలుగా ఒక 7 సినిమాలుగా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కదా, అలాంటి వాళ్ళందరికీ ఊపిరినిస్తుంది. ముఖ్యంగా తమనన్న టైటిల్ కార్డుకి అందరినీ చంపేశాడు, అక్కడి నుంచి సవాల్ మీద డబ్బులు కొట్టాడు. అది మాత్రం చెప్తాం, మా గుండెల మీద డబ్బులు కొట్టాడు. సుజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టే, ఇంకేముంది? ఓజీ 2కి ఉంది, ఇంక మిగిలిందంతా ఇప్పుడు ఏం లేదు, ఇంకా మొత్తం అందులో దాచాడు అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ కథ ఓపెన్ చేశాడు. తర్వాత ఏంటంటే సాహోని చిన్న లింక్ పెట్టాడు. ఆల్రెడీ చెప్పారు కదా ట్విట్టర్లో SCU అని చెప్పి, SCU చెప్పేశారు కదా, ప్రొడ్యూసర్ గారు చెప్పేశారు, అయిపోయింది. ఇంకా విలన్ ఎలివేట్ అయితే కదా బ్రో, హీరో బాగా ఎలివేట్ అవుతాడు. అలాంటి కరెక్ట్. ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంది, విలన్ గారి క్యారెక్టర్ ఎట్లా? చాలా బాగుంది, అతను బాగా పెర్ఫెక్ట్ షూట్ అయ్యాడు. మేబీ ఇది హిందీ మార్కెట్ని క్యాష్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళైతే బాగానే మనకి చూస్తారు, ఆదరిస్తారు ఈ సినిమా వరకు. వీళ్ళిద్దరు సీన్స్ ఎలా ఉన్నాయి? హీరో హీరోయిన్ దా మనం అనుకున్నట్టుగానే తొందరగా చంపేశారు హీరోయిన్ని. ముందు నుంచి అనుకున్నారు కదా తొందరగా చంపేశారు. సింపుల్గా తేల్చేశారు, ఇబ్బంది ఏం లేదు. కామెడీ ట్రాక్ అంటే ట్రోలర్స్ వచ్చి పోయిందంటారు కదా, అదే కామెడీ. ఇక్కడ మిగిలినంత బాగానే ఉన్నట్టు. ఫ్యాన్స్ లైక్ చేసే మూవీ అన్నమాట. చెప్పాలంటే కొన్ని సినిమాలు కొన్ని గుర్తుండిపోతాయి. అందులో ఇది ఒక సినిమా పార్ట్ 2 అని అన్నారు కానీ లింక్ ఇచ్చారు కానీ తీయొచ్చు తీయకపోవచ్చు. బట్ సినిమా అయితే సినిమాలో ఏం నచ్చిందంటే పవన్ మేనేజ్ ఒక హీరోకి ఫ్యాన్కి మధ్యలో ఎలా అయితే ఉండాలో అవన్నీ సినిమా ఫైట్ అలాగే స్టోరీ లేదనేది కాదు, ఒక లైన్ మీద అలా ట్విస్ట్లు కూడా మనము ట్విస్ట్ ఏమి ఉండదేమో అనుకుంటాం, అంత పాత స్టోరీ అనుకుంటాం క్లైమాక్స్ వచ్చేసరికి. బట్ ఆ స్టోరీ కూడా పాత కాదు. అంటే సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ లాగా సినిమా చేశాడు, ఇది ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉంటుందా లేదంటే అందరికీ? యాక్చువల్గా మనం అందరం ఫ్యాన్స్ అనుకునే మనం వెళ్తున్నాము, కానీ ఇది ఏంటంటే కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. కొంచెం వైలెన్స్ ఎక్కువైంది, అది చిన్నపిల్లలతో మనం చూడలేము బహుశా, కానీ వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల అది తీసేస్తే ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. ఈ సినిమాలో ఫ్యాన్స్కి ఎలా అయితే చూడాలి ఒక హీరో ఆ విధంగా ఇంతవరకు అదర్ హీరోలకి ఎలాగైతే చూస్తాం, ఒక పవన్యానికి ఒక దొమ్మన్న పిక్చర్ వచ్చేసరికి అనేసి మనం ఎలక్షన్స్ కోసం మనం మాట్లాడుకోకూడదు యాక్చువల్గానే. అవి వస్తాయి రాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ పవన్కి మాత్రం ఒక ఇండస్ట్రీలో ఒక లైఫ్ లాంగ్ చెప్పుకునే ఒప్పుకుంటాము ఆయనకి. కాకపోతే ఈ సినిమాని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ఈ సినిమాను ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత ఇది ఒక మంచి పిక్చర్ తనకి. ఈ బాగా నిరీక్షించారు, మొన్న ఒక సినిమా వచ్చింది, అది డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్. బట్ ఆ ఫ్యాన్స్కి డిసప్పాయింట్ అనేది ఈ సినిమాతో కిక్ అనేది ఏదండి అలా అది చెప్తుంది కదా, కంపేర్ అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. యాక్చువల్లీ ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ, ఏ సినిమాకి ఆ సినిమా. బట్ అందరూ లైక్ చేయొచ్చు. మార్షల్ ఆర్ట్స్ ఉందండి యాక్చువల్గా. కొన్ని సినిమాలు మనకి ఓల్డ్ సినిమాలు పవన్ హిట్ సినిమాస్ సాంగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కలపడం అనేది చేశాడు, అది జనాలకి బాగా ఎక్కేస్తుంది. అదే హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, బట్ ఒక 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. బట్ హీరోయిన్నే మొత్తం క్యారెక్టర్ అంతా లీడ్ చేస్తుంది.